వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మునగాకుతోని పప్పు చేస్తున్నా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పప్పు తీసుకున్నా, నేను ఒక చిన్న గ్లాస్ అంతా తీసుకున్నా. పప్పు మన ఇష్టం, మనకు ఎంత సరిపోతే అంత తీసుకోవచ్చు. నేను పొట్టుపప్పు తీసుకున్నా, ఊరికెళ్ళి ఇచ్చిన పప్పు. మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి, ఇదే తీసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు ఇలా మునగాకు వేసుకుందాం. మునగాకు మంచిగా నీట్గా కడిగి పెట్టేసిన. ఇట్లా నీట్గా కడిగి వేసేసుకోవాలి దీన్ని, ఆకును. ఇట్లా కడిగేసిన ఒకటికి 2 సార్లు 3 సార్లు కడగాలి. నీట్గా కడిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇది కొన్ని పచ్చిమిర్చి అయితే నీట్గా కడిగి పెట్టుకున్నా. ఒక 10 పచ్చిమిరపకాయలు మిర్చి గిన్నెలోనే వేసేసుకుందాం. పచ్చిమిర్చిన కొంచెం చింతపండు తీసుకున్నా. చింతపండు నానబెట్టేసిన, కడిగి ఇదిగిట ఇందులోనే వేసేస్తున్నా. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు గిట ఇందులోనే వేసేస్తున్నా. చాలా సింపుల్ ఇట్లా చేసుకోవడం. దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పొడిగిన చేసుకోవచ్చు. పొడి చేసుకుంటే నిల్వగా ఉంటుంది, 6 నెలల వరకు ఉంటుంది పొడి చేసుకుంటే. పొడికి ఆకు కొంచెం ఎండబెట్టాలి. కడిగి గాలికి పెట్టేస్తే తడిని తాగినాక మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆకుని. ఇందులోనే కొంచెం సాల్ట్ గిట్ట వేసేస్తున్నాం. పసుపు వేసిన, కొంచెం వేస్తున్నా, సరిపోయినంత. మళ్ళీ చూసేసుకోవచ్చు తర్వాత, టేస్ట్ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు సరిపోయినన్ని వాటర్ వేసేసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నా. పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. పొయ్యి అయితే వెలిగిస్తున్నా. ఇప్పుడు కొంచెం మంట చిన్న పెట్టేసుకున్నాం పొయ్యి మీద. విజిలీలు 3 నుంచి 4 విజిలీలు వచ్చే వరకు పెట్టేసుకోవాలి. 4 విజిలీలు వచ్చే వరకు పెడితే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. అందులో చింతపండు అన్నీ వేసినాం కదా. ఇది హెల్త్కు చాలా మంచిది. హెల్త్కు, కళ్ళకు, బ్రెయిన్కు మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. దేంట్లో అయినా వేసుకొని తినొచ్చు. చిన్న పిల్లల కాడ నుంచి ముసలాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చేసుకోండి. మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే, ఇంటి పక్కన ఉన్నా కానీ, ఎవరి దగ్గర ఉన్నా కానీ అడిగి తెచ్చైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆపేస్తున్న. 4 విజిలీలు అయిపోయినాయి. పోయి ఆఫ్ చేసేస్తాం. ఇదైతే మొత్తం తీసేసుకుందాం. కొంచెం కాలేదు, ఇంకా కొంచెం అంతా ఆఫ్ చేసేసుకుంటే మూత తీసేసుకుంటాం. మూత ఓపెన్ చేసేద్దాం. ఉడికిపోయింది మెత్తగా. పప్పు అయితే తొందరగా 4 విజిలీలకు మంచిగా ఉడికింది. ఉడికిపోయింది మెత్తగా. కొంచెం మెదుపుకుందాం దీన్ని. పప్పు తీసుకొని కలుపుకున్నా సరిపోతుంది. మంచిగా ఉడికింది. ఆకు గిట అంతా మెత్తగా ఉడికింది. మెదుగా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. పిల్లలు గిట్ట బాగా ఇష్టంగా తింటారు. ఇది చూపిస్తాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలో. మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఆకు తెంపే వరకు అది లేట్ అవుతుంది అనుకుంటారు చాలామంది, కానీ ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఇది తాలింపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు చిన్న కడాయి అయితే పెట్టేసినాం. తాలింపు గురించి ఆయిల్ వేసేస్తున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుందాం. మునగాకు కదా, కొంచెం టేస్ట్ బాగుండాలని ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. టేస్ట్ గురించి ఆయిల్ అయితే వేడైంది. కొంచెం పోపులు వేసుకున్నాం. తాలింపు, జీలకర్ర, ఆవాలు కలిపెట్టిన ఏంటే కదా వేసేస్తున్నాం. కొన్ని 2 ఎండుమిర్చి వేస్తున్నాం. మధ్య దించి వేసుకున్నాం. నాలుగు వెల్లిపాయ రెబ్బలు పచ్చపచ్చ నల్లగొట్టి వేసేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు వేస్తున్నాయి ఇందులోనే.
తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం దీన్ని. ఇన్ని మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చేసుకోండి మీరు గిట్ట. హెల్త్కి చాలా మంచిది. మా వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.